బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. తెలంగాణ కాంగ్రెస్ ఎప్పటినుంచో చేస్తున్న ఆరోపణ. అందుకు తగ్గట్టుగానే ఉంది బీఆర్ఎస్ బీజేపీల తీరు. కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నది బీజేపీ బీఆర్ఎస్ చేస్తోంది ఒకటే. ఆ రెండు పార్టీల మధ్య స్నేహం ఇబ్రహీంపట్నం ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికల సాక్షిగా బట్టబయలైందని కాంగ్రెస్ చెప్తోంది. తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ల స్నేహం మరోసారి చర్చకొచ్చింది. ఆ రెండు పార్టీలు ఒక్కటేనని కాంగ్రెస్ ఎప్పటినుంచో ప్రచారం చేస్తోంది. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనని, వచ్చే ఎన్నికల్లో కలిసిపోవడం ఖాయమంటూ కాంగ్రెస్ చెబుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ను దెబ్బతీయడం కోసం బీజేపీకి బీఆర్ఎస్ లోపాయకారిగా సహకరించిందని కాంగ్రెస్ ఆరోపించింది. తాజాగా జరిగిన ఇబ్రహీంపట్నం ఖానాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల్లో ఆ రెండు పార్టీల మైత్రి మళ్లీ చర్చకొచ్చింది. ఇబ్రహీంపట్నం ఖానాపూర్లలో మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నికలు జరిగాయి. ఆ మున్సిపాలిటీలను దక్కించుకోవాలని అధికార కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నించింది. అయితే బీఆర్ఎస్ బీజేపీలు జట్టు కట్టడంతో కాంగ్రెస్ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ విషయంలో చాలా రచ్చ జరిగింది. చివరకు 50 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత బీజేపీ సహకారంతో చైర్మన్ పదవి గెలుచుకుంది బీఆర్ఎస్. చైర్మన్గా బీఆర్ఎస్ కౌన్సిలర్ టేకుల సుదర్శనరెడ్డి, వైస్ చైర్పర్సన్గా బీజేపీ కౌన్సిలర్ ముత్యాల శ్యామల ఎన్నికయ్యారు. ఇక నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ పదవిని బీజేపీకి అప్పగించింది బీఆర్ఎస్. చైర్పర్సన్గా బీజేపీ కౌన్సిలర్ అంకం మౌనిక, వైస్ చైర్మన్గా బీఆర్ఎస్ కౌన్సిలర్ మహ్మద్ షోయబ్ ఎన్నికయ్యారు. ఇబ్రహీంపట్నం ఖానాపూర్ మున్సిపాలిటీల విషయంలో బీజేపీ బీఆర్ఎస్లు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాయి. అయితే బీజేపీ బీఆర్ఎస్ కలిసి గెలవడం కాంగ్రెస్ ఆయుధంగా మారింది. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనని తాము ఎప్పటినుంచో చేస్తున్న ఆరోపణలకు ఇప్పుడు మరింత బలం చేకూరింది. భవిష్యత్తులోనూ ఆ రెండు పార్టీలు కలిసిపోతాయని వాదిస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో 3 గెలిచామని బీఆర్ఎస్ చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నా బీజేపీతో జతకట్టారు అనేది కాంగ్రెస్ హైలైట్ చేస్తోంది. అవినీతి కేసుల నుంచి బయటపడేందుకే బీజేపీతో బీఆర్ఎస్ కలిసిపోయిందని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఆ రెండు పార్టీల వ్యవహారాన్ని జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు వ్యూహాలకు పదును పెడుతోంది కాంగ్రెస్.